టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఇక గతంలో చూసినట్టయితే ఇక సమీక్షలకు హాజరైనప్పటికీ నిన్న ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరుకోకపోవడం పూర్తిగా బీఆర్ఎస్ వర్గాల్లో ఇంత చర్చకు తావిస్తూ ఉంది. దాంతోపాటు మిగతా ఏదైతే నియోజకవర్గంలో కూడా ఇక ఆయన పార్టీ మారబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న సందర్భం కనబడతా ఉంది. ఇక ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ నుండి ఇక ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారో అక్కడ టికెట్ దక్కించుకొని అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఇక ఏదైతే సమీక్షలకు హాజరైన ఆయన నిన్న ప్రమాణ స్వీకారానికి మాత్రం హాజరు కాకపోవడం, ఇక ఆయన నేపథ్యం పూర్తిగా టీడీపీ నుండి ఇక బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్లో 2 సార్లు ఇక ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత మొన్న ఏదైతే 2023 ఎన్నికల నేపథ్యంలో ఇక అసెంబ్లీ నుండి ఆయన ఓటమి పాలైన సందర్భం కనబడుతుంది. ఆ తర్వాత కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడున్న నాయకులు చెప్తున్న సందర్భం, ఇక కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆయన కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు వచ్చి కూడా నేను పార్టీ మారలేను, మారబోను అంటూ కూడా ఎప్పుడు కూడా ఇక మీడియా ముందుకు వచ్చి చెప్పని సందర్భం కనబడ్డది. ఇక ఆయన కూడా కొంత ఏదైతే పార్టీ శ్రేణులతో కొంత దూరంగానే ఉంటున్నారంటూ కూడా ఇక పార్టీ కార్యకర్తలు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇక ఈ 2 అంశాలకు సంబంధించి ఇక ఆయన ఇక పార్టీకి ఇక గుడ్ బై చెప్పి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన అనుచర వర్గాలు కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు చెప్తా ఉన్నట్టు సందర్భం కనబడతా ఉంది. ఇక ఏదైతే ఎమ్మెల్యేగా ఓడిపోయారో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తే మల్కాజిగిరి సామాజిక వర్గ నేపథ్యం దృష్ట్యా దాదాపు 60,000కు పైచిలకు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి. కాబట్టి అక్కడ నుండి గెలిచే ఆలోచన అంటే గెలుస్తాడు అనే ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతుంది. అది కాంగ్రెస్కు సిట్టింగ్ స్థానంగా ఉంది. ఒకవేళ ఆయన పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీలో నిజంగా టికెట్ వస్తుందా అనేది కూడా కొంత అనుమానమే. దానికి సంబంధించి ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డితో ఆయన పూర్తిగా టీడీపీ నుండి ఉన్న సందర్భం కొంత వారికి సన్నిహిత్యం ఉంటుంది అంటూ కూడా ప్రచారం. మొత్తానికైతే వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ సిట్టింగ్ స్థానాన్ని ఇక మళ్ళీ ఒకే జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలు కావున ఇక సిట్టింగ్ స్థానాన్ని మల్కాజ్గిరి ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని పూర్తిగా ఆయనకి ఇచ్చి పూర్తిగా పోటీ చేయించాలనేది కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈయన పార్టీ మారబోతున్నాడా, మారితే సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వస్తుందా, టికెట్ వస్తే నిజంగా అక్కడ గెలిచి తీరుతారా, ఇక మొత్తానికి అన్ని అంశాలను ఇప్పటికే మర్రి జనార్దన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని అంటే పూర్తిగా ఇక పార్టీ మారే ఆలోచనలే ఉన్నారనేది కూడా ఆయన వ్యతిరేక వర్గం చెప్తున్న సందర్భం. మొత్తానికి ఆయన పార్టీ మారబోతున్నారు. ఇక దానికి సంబంధించి ఇక అధిష్టానం బీఆర్ఎస్కి సంబంధించిన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఇక ఆయన పార్టీ మారితే ఎట్లాంటి రాజకీయ సమీకరణాలు నాగర్ కర్నూలు ఇక మహబూబ్ నగర్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక వీటన్నిటిని బీఆర్ఎస్ పార్టీ వేరియేషన్ చూసుకోబోతుంది, ఎట్లా ఉండబోతుంది. మొత్తానికి ఇప్పటికే కాంగ్రెస్కు పార్టీకి సంబంధించిన దాదాపు చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు టచ్లో ఉన్నారు అనేది కూడా ఎన్నికలు జరిగిన తర్వాత చెప్పిన సందర్భం అయినప్పటికీ కూడా ఇక బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ వాళ్ళకి టచ్లోకి వెళ్తున్నారనేది మొన్న ఏదైతే మెదక్కి సంబంధించిన 4 ఎమ్మెల్యేలకు పోయి రేవంత్ రెడ్డిని కలవడం, ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ప్రకాష్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో కలతకు ఇక ఒకంత కలకలం సృష్టిస్తున్న సందర్భం. మొత్తానికైతే ఇబ్బడి ముబ్బడిగా ఈ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి ఇక పార్టీ మారబోతున్నారు, పార్లమెంటు తర్వాతనైనా పార్లమెంటు ముందైనా కూడా అనేది ఒక పెద్ద అంటే ఒక వార్త. దానికి ఇక అనుగుణంగానే మర్రి జనార్దన్ రెడ్డి కూడా పార్లమెంట్లో టికెట్ దక్కించుకోవడానికి పార్టీ మారబోతున్నారు అనేది కూడా జరుగుతున్న ప్రచారం. ఏం కాబోతుంది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలు మారబోతున్నారా, దానికి సంబంధించి ఇప్పటికే నిన్న బీఆర్ఎస్ అధినేత కూడా అందరికీ పిలిచి మరి పార్టీ మారే ఆలోచన పెట్టుకోకూడదు, ఇక ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం డైరెక్ట్ నేరుగా వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రజల మధ్యలో సమస్యలన్నింటినీ తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేయాలి తప్ప ఇక మీరు నేరుగా వెళ్తే మాత్రం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీలో చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన సందర్భాలు ఏర్పడతాయంటూ కూడా నిన్న వినాయకత్వానికి అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కూడా ఏదైతే కేసీఆర్ చెప్పారనేది కూడా
మనకు తెలిసిన విషయం.